ఆయన కృపలో నేటి వరకు మనలను దాచి కాచి కాపాడి భద్రపరిచిన విధానమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు తన మహా ఉన్నతమైన కృపలో నేటి వరకు సంఘ బిడ్డలందరినీ తన యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగిన హస్తాలలో దాస్తూ అనేక విషయాలను మరి దేవుని వాక్యములో నుండి తెలియచేసి మనలను నడిపిస్తున్న విధానమును బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ఈ రాత్రి వేళ దైవ గ్రంథములో నుండి మనము సామెతల గ్రంథాన్ని ధ్యానం చేయబోతున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి వేళ నీ సన్నిధానములో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించటానికి, ఘనపరచటానికి, మీ మాటల ద్వారా మేము బలపడటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నీ సన్నిధిలో కూడినటువంటి మేమందరము నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా నీ జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, దినదినము క్రీస్తునందు మేము బలపరచబడుతూ మా ఆధ్యాత్మికమైన జీవితములో నిత్యము నీకు మహిమ తెచ్చేవారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. కేవలము తండ్రి, ఈ లోకములో మేము లోకస్తుల వలె కాకుండా నీ వాక్యానుసారమైన రీతులు బ్రతకటానికి సహాయము చేయండి. నీ మాటలు జీవము కలిగినవి, నీ మాటలు మా బ్రతుకులను బలపరిచేవి, మా ఆత్మలను నిత్య జీవము కొరకై సిద్ధపరిచేవి కనుక ఆ మాటల ద్వారా మమ్మలను ప్రభువా నిత్యము బ్రతికింప చేస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ రాత్రి ప్రతి ఒక్కరూ కూడా మమ్మలను మేము ప్రశ్నించుకునేలాగా మీరు మాతో మాట్లాడండి. పరిశీలన చేసుకునే వారిగా మమ్మల్ని చేయండి. మా విశ్వాసము నీకు ప్రభువా సరి అయినటువంటి విధానములో ఉన్నదో లేదో నాయన, మా బ్రతుకులను మేము పరిశీలన చేసుకోవటానికి తగినటువంటి రీతిలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని పరీక్షించుకోమన్నారు. అట్టి శోధన, అట్టి పరిశోధన మా బ్రతుకులకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏదో విని వెళ్ళిపోయేవారిగా కాకుండా ఏ వాక్యమైతే వింటున్నామో ఆ వాక్యానుసారంగా నేను బ్రతుకుతున్నానా లేదా అని పరిశీలన చేసుకొని, ఒకవేళ బ్రతకకపోతే బ్రతకటానికి ఒక మంచి తీర్మానం చేసుకొని మీలో జీవించటానికి తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, మీ మాటలు గొప్పవి తండ్రి. ఆ గొప్ప మాటలు మాకు ఆదరణ కలిగిస్తాయి తండ్రి. మమ్మలను ఈ లోకములో ప్రత్యేకమైన జనముగా ఉంచి నిత్యజీవము కొరకు సిద్ధపరిచే నీ మాటలను ప్రభువా మేము అంగీకరించి అనుసరించి బ్రతకటానికి తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కూర్చున్నవారు, అలాగే లైవ్ ద్వారా వింటున్నవారు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి. పరలోకం కొరకై సిద్ధపరచమని నిలవబడిన నన్ను కూడా మీ స్వాధీనమందుంచుకొని నీకిష్టమైనటువంటి జీవితాన్ని జీవించే విధానములో నన్ను నడిపించమని ప్రార్థిస్తూ మంచి సాక్ష్యము కలిగిన వానిగా నీ సన్నిధిలో నీ ఎదుట నాయన నేను జీవించటానికి మీ యొక్క కృప ద్వారా నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క సన్నిధిలో ఉన్నాము తండ్రి. మా అందరి జీవితాలను ఎరిగిన వాడవు, మా బ్రతుకులను చూస్తున్న దేవుడవు కాబట్టి మా అందరినీ నీ వాక్యం వైపుకు మళ్లించి ఏక మనసు కలిగిన వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును అనుగ్రహించి
మీ సన్నిధిలో ప్రభు నాయన విలువైన మాటలు బోధించగలిగిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవుని మహా ఉన్నతమైన కృపలో మనందరము కూడా మరొకసారి ఆయన సన్నిధానములో చేరి ఆయన విలువైన మాటలు వినటానికి దేవుడు చూపిన కృపను బట్టి, అవకాశమును బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. ఈ సమయమందు దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 15, 16, 17 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథమును తెరచి బైబిల్ ఉన్న వారంతా వాక్యములో నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుకుందాం. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములు ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. చాలండి. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ సామెతల గ్రంథము 10వ అధ్యాయం మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నట్లుగా మనము చెప్పుకున్నటువంటి వాక్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. చదవబడిన ఈ వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్నిసార్లు మనకు అర్థమైనట్లుగా, కొన్నిసార్లు అర్థము కానట్లుగా, కొన్నిసార్లు మనల్ని ప్రశ్నించే విధానములో దేవుని వాక్యం ఉంటుంది. ఏది ఏమైనా దేవుడు ఒక మాట తన గ్రంథంలో మన కొరకు రాయించాడంటే దానిని మనం అర్థం చేసుకోవాలని, ఆ అర్థం చేసుకుని బ్రతకాలని దేవుడు ఆశిస్తాడు తప్ప ఏదో వారు చదువుకొని కాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోతారులే అన్న విధానములో దేవుడు తన గ్రంథాన్ని వ్రాయించలేదు. ఎందుకంటే ప్రతి మాట మన కొరకే వ్రాయించాడు, ప్రతి విషయం కూడా మన జీవితాల కొరకే వ్రాయించాడు. ప్రతి సంగతి మనము తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పటికప్పుడు మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకొనకుండా మనమే వాక్యానికి అనుకూలంగా మారాలి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు అది మనము చేసే పనులను మనకు తెలియచేస్తున్నప్పుడు మనము సమర్థించుకుంటూ వెళ్ళిపోకూడదు. వాక్యానికి మనము విధేయులం అవ్వాలి. అయ్యో, నేను ఈ వాక్య ప్రకారము లేనే, ఈ వాక్య ప్రకారము నేను జీవించటం లేదే అని వాక్యము మనల్ని ప్రశ్నించినప్పుడు ఒక మంచి తీర్మానం చేసుకొని సమాధానము కలిగిన వారమై వాక్య విధానములు బ్రతకటానికి మళ్ళా మనము అప్పగించుకోవాలి. ఎందుకంటే మన దేహం, ఈ దేహానికి ఎన్నో రకాలైనటువంటి కోరికలు. ఈ కోరికలను ప్రియులారా ఆధ్యాత్మికమైనటువంటి విధానములో నెరవేర్చితే పర్వాలేదు, కానీ అపవాది ఆశించిన విధానంలో, అపవాది నడిపించిన విధానంలో మనం గనుక ముందుకు వెళితే చాలా నష్టంలో వెళ్ళిపోతాం. అపవాది అంటాడు, నువ్వు ఎలా బ్రతుకుతావు, ఎలా జీవిస్తావు? దేవుడు అలాగే చెబుతాడు. కాబట్టి నీవు నీ ఇష్టానుసారంగా బ్రతుకు, దేవునికి ప్రార్థన చేయి, దేవుడే అన్ని విధాలా నీకు సహాయం చేస్తాడులే అని వాడు ఉచిత సలహాలు ఇచ్చి మనను ఆధ్యాత్మికమైన జీవితములో నుండి తోవత్రపించటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మొదటి మనుషుడి నుండి అదే జరుగుతుంది. మొదటి మనుషుడైన ఆదాము దగ్గర నుండి కూడా అపవాది మనుషులను
తమకు అనుకూలముగా దేవుని యొక్క సంగతులను మార్చుకొని త్రోవ తప్పేటట్టుగా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే బైబిలు మనకు ఒక మాట చెబుతుంది అని అంటే ఆ మాట మనము ఆలోచించి అర్థం చేసుకొని మన జీవితంలో ఏమైనా లోపాలుంటే సరిచేసుకుని బ్రతకటానికి చెబుతుంది తప్ప ఏదో మనము విని ఆచరించకుండా సమర్థించుకుని వెళ్ళిపోయేవారిగా ఉంటే మాత్రం నష్టాన్ని కలిగిస్తుంది అని బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తుంది. అందుకే ప్రతి సంగతిని దేవుడు ఎక్కడ విడిచిపెట్టకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా తన గ్రంథంలో వ్రాయించటానికి కారణం అదే. మనమందరము పరిపూర్ణులము కావాలని, మనమందరము యేసుక్రీస్తు లాంటి వారిగా మారాలని, క్రీస్తు స్వారూప్యములోనికి మనమందరము మార్చబడి క్రీస్తుల వలె మారాలని దేవుడు ఆశించటానికి కారణం ప్రియులారా అదే. కాబట్టి వాక్యము ఎందుకు అనంటే వాక్యము మనల్ని మలచటానికి, సరిచేయటానికి, మనలను దేవుని స్వారూప్యములోనికి మార్చటానికి అనే విషయాన్ని మనము తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో మనము చదువుకున్న ఈ సామెతల గ్రంథము 10వ అధ్యాయం అంతా కూడా చాలా విషయాలు మనకు నేర్పిస్తుంది. 10వ అధ్యాయమే కాదు, మొదటి అధ్యాయము 1వ వచనము నుండి మనం మాట్లాడుకున్న ప్రతి మాట విలువైన మాట, బలమైన మాట, శక్తివంతమైన మాట, ఆచరించవలసిన మాట. కాబట్టి వీటిని మనము బహు జాగ్రత్తగా గుర్తించాలి. చదవబడిన వాక్య భాగాన్ని మనము చూస్తే అక్కడ ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము అని అన్నాడు. ధనవంతుడున్నాడు, ఆ ధనవంతునికి ఒక ఆస్తి ఉంది. ఆస్తి అతనికి ఎలా ఉందట? ఆశ్రయ పట్టణముగా ఉంది. ఆశ్రయ పట్టణము అంటే ఏంటి ఏమండి? ఆశ్రయ పట్టణము అంటే ఏంటి అంటే నివసించటానికి ఏ మాత్రము కూడా ప్రియులారా ప్రతికూలమైన పరిస్థితులు లేకుండా అనుకూలముగా ఉండేటువంటి ప్రియులారా పట్టణాలని ఆశ్రయ పట్టణాలు అని అంటారు. ఆశ్రయ పట్టణం అంటే ఒక పట్టణాన్ని మనం ఆశ్రయించామంటే ఆ పట్టణములో నివసించే వారికి మేలుకరముగా ఉండాలి, అది దీవెనకరముగా ఉండాలి. చాలాసార్లు మనం లోకములో అనేక రకాలైన మాటలు వింటాం. ఏవండి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ₹1 సంపాదించుకున్నానండి, ఒక ఇల్లు కట్టుకున్నానండి, పిల్లల పెళ్లి చేశానండి, చాలా మంచి పట్టణం లేక మంచి గ్రామం, ఈ గ్రామములో నాకు అన్ని రీతులుగా సదుపాయాలు ఉన్నాయండి అని మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఏమోనండి, నేను అనవసరంగా మా ఊరు విడిచిపెట్టి ఇక్కడేదో పని దొరుకుతుందని ఇక్కడికి వచ్చాను, ఆ పని ఇక్కడ దొరకలేదు, ఉన్నది కూడా పోగొట్టుకున్నాను, ఈ ప్రాంతానికి వచ్చి నేను చాలా నష్టపోయానండి అని అంటారు. అంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నష్టపోయిన వారు ఉంటారు, ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రియులారా లోక సంబంధంగా దీవెన పొందిన వారు కూడా ఉంటారు. దీవించబడిన వారేమో చాలా మంచిది అని చెప్పుకుంటారు. ప్రియులారా వారు ఒకవేళ అక్కడ నష్టాన్ని అనుభవిస్తే చాలా బాధపడుతూ ఉంటారు. ఏది ఏమైనా మన జీవితాల్లో ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా మనము ప్రియులారా అది మంచి స్థలముగా ఉండాలనే కోరుకుంటాం, అక్కడ మనము దీవించబడాలనే కోరుకుంటాం. ఇక్కడ దేవుని వాక్య భాగములో మనము చూస్తే ఒక ధనవంతుడు మనకు కనబడుతున్నాడు. ఆ ధనవంతునికి ఆస్తి ఉంది, ఆ ఆస్తి అతనికి ఆశ్రయ పట్టణముగా ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. అంటే తను సంపాదించిన ఆస్తి ప్రియులారా విలువైనదైనప్పుడు, కష్టార్జితమైనప్పుడు, మోసపూరితము కానిదైనప్పుడు, దైవ ప్రణాళికలో ఉన్నప్పుడు నిజంగా ఆ ఆస్తి వారికి ఎలా ఉంటుంది? ఆశ్రయ పట్టణముగానే ఉంటుందని దేవుని వాక్యము ద్వారా మనము తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే పాత నిబంధనలో మనకు చాలా మంది ధనవంతులు కనబడతారు. పాత నిబంధనలో చాలా మంది ధనవంతులు కనబడతారు. ఆ ధనవంతులలో నీతిమంతులైన ధనవంతులు ఉన్నారు, అలాగే ప్రియులారా మోసపూరితంగా ధనవంతులైన వారు కూడా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. అబ్రహాము ఉన్నాడండి. అబ్రహాము ఎంత ధనవంతుడో మనకు తెలుసు కదా. మొదటి నుంచి కూడా అతడు బహు ఆస్తి కలిగిన వాడు, వెండి బంగారములు కలిగిన వాడు, చాలా మంది పనివారు కలిగిన వాడిగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. లోతున్నాడు. అబ్రహాముకు ఎంత ఉందో లోతుకు కూడా అంతే
ధనం ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక ఆ తరువాత మనం ఇస్సాకును చూస్తాం, అలాగే యాకోబును చూస్తాం, ఇశ్రాయేలును చూస్తాం. ప్రియులారా, ఈ విధంగా భక్తులైనటువంటి వారందరూ మరి ఈ లోక సంబంధంగా ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారో దైవ గ్రంథంలో చూస్తాం. ఇక క్రొత్త నిబంధనకి వచ్చేసరికి క్రొత్త నిబంధనలో జీవించినటువంటి భక్తులైనటువంటి వారు, ఒక అపోస్తులు కానివ్వండి, సంఘము కానివ్వండి, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి విధానాలలో దేవుని కొరకు బ్రతుకుతున్న వారు కానివ్వండి, వాళ్ళంతా కూడా ధనవంతులుగానే మనకు కనబడతారు. అదేంటండి, చాలా మంది పేదవారు ఉన్నారు కదా, చాలా మంది మరి ఈ లోక సంబంధంగా ఆస్తులు అంతస్తులు లేని వారు ఉన్నారు కదా అని ప్రియులారా ఒకవేళ మీరు అడగొచ్చు. కానీ ఒక వ్యక్తి అసలు ధనవంతుడు అని ఎప్పుడు పిలువబడతాడో తెలుసా? ప్రియులారా, ఈ లోక సంబంధమైన ఆస్తులన్నీ ఉండి దేవుడు లేకపోతే దేవుని దృష్టిలో అతడు ధనవంతుడు కాడండి. ధనవంతుడు కాదు. బైబిల్ ప్రకారం చెబుతున్నాను నేను. లోక సంబంధంగా వెండి బంగారాలు కలిగి, ఆస్తులు కలిగి, అంతస్తులను కలిగినటువంటి వారికేంటండి గొప్ప ధనవంతులు అని అంటూ ఉంటారు. కానీ ప్రభువును కలిగినటువంటి వారి జీవితములో ప్రియులారా, లోక సంబంధముగా ఉన్నా లేకపోయినా అవి లెక్కలోనికి రావు. కానీ అతడు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు బ్రతుకుతూ దైవ ప్రణాళికలో ముందుకు వెళుతున్నప్పుడు అతడు ధనవంతుడుగానే కనబడతాడు. లోక సంబంధంగా దరిద్రుడు కావచ్చు, ఆత్మ సంబంధంగా ఆ వ్యక్తి ధనవంతుడుగానే కనిపిస్తాడు. ఎందుకు అనంటే మనమందరము ధనవంతులము కావాలనని ధనవంతుడైన యేసుక్రీస్తు మన కొరకు దరిద్రుడైపోయాడు అని వాక్యంలో చూస్తున్నాం. ఏమండి, ఈ మాట మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ప్రియులర ధనవంతుడు, ఆయన పిల్లలు ధనవంతులనే విషయాన్ని మనము గుర్తించాలి. మన దేవుడు ఎంత ధనవంతుడు చెప్పండి. ఏవండి, మన దేవుడు ఎంత ధనవంతుడు, ఎంత ధనవంతుడు? ఆయన కంటే ధనవంతుడు ఎవరైనా ఉన్నారా? లేరండి. ఎందుకంటే ఆయన అంటాడు, భూమి నాదే, ఆకాశము నాదే, భూమి మీద ఉన్నవన్నీయు నావే. అసలు కలిగించిన వాడే ఆయన, సమస్తాన్ని కలిగించిన వాడే ఆయన. సమస్తాన్ని కలిగించిన వాడే ఆయన అయినప్పుడు, సమస్తము ఆయనవే అయినప్పుడు, ఇంకా ఆయన ధనవంతుడు అని చెప్పటంలో ఎంత గొప్ప ధనవంతుడు అనంటే ప్రియులారా, ఈ ప్రపంచంలో ఎవరైనా ధనవంతుడు ఉన్నారు అంటే ఆయనే ధనవంతుడు. ఈ లోకములో ప్రియులారా ఏదో కొద్దిపాటి ధనాన్ని చూసుకొని వారిని ధనవంతులు అని మనం అనుకుంటాం. కానీ అసలైన ధనవంతుడు ఎవరంటే పరలోకమందున్న దేవుడు అని మనం గుర్తించాలి. ఎందుకంటే పరలోకం ఆయనదే, భూలోకం ఆయనదే, ప్రపంచములన్నీ ఆయన ద్వారానే నిర్మించబడ్డాయి, ప్రపంచములు ఆయన ద్వారానే కలిగాయి, ప్రపంచములన్నీ ఆయనవే. ఇక భూమి మీద ఉన్నటువంటి సమస్తము ఆయనవే, భూమిలో దాచినటువంటి ధనము కూడా ఆయనదే. వెండి కావచ్చు, బంగారం కావచ్చు, లేకపోతే ప్రియులారా అనేక రకాలైనటువంటి మరి పదార్థాలు కావచ్చు, విలువైనటువంటి పదార్థాలు కావచ్చు, అవన్నీ దేవునివే. సమస్తము దేవునివైనప్పుడు, మనము దేవుని పిల్లలమైనప్పుడు, మన తండ్రి ధనవంతుడైనప్పుడు మనము ధనవంతులము కాదా? ఏమంటే ఒకసారి ఆలోచించండి. మన తండ్రే ధనవంతుడు, ఈ సమస్త ధనము ఆయనది అయినప్పుడు మనము ధనవంతులము కాదా? ప్రియులారా, దేవుడు మనల్ని చేయటంలో ఎలా చేశాడంటే రాజులుగా చేశాడు మనల్ని. ఏమండి, రాజులుగా చేశాడా, దరిద్రులుగా చేశాడా? రాజులుగా చేశాడు. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఎవరు చెప్పండి? రాజే అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకు? బైబిల్ చెబుతుంది, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి ఉన్నారు అని అన్నాడు. మీరంతా ఎవరు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేసే రాజులైన యాచక సమూహము అని అన్నాడు. కాబట్టి రక్షించబడిన వారంతా ప్రియులారా ఏ సమూహం అంటే రాజులైన యాచక సమూహం. కాబట్టి రాజులైనటువంటి మనము లోక సంబంధంగా దరిద్రులు కావచ్చు, ధనం లేకపోవచ్చు, ఆత్మ సంబంధంగా ధనవంతులమా కాదా? ఏమంటే ఒకసారి మీరు ఆలోచించాలి. ఒకవేళ మన జీవితంలో
నేను భయంకరమైన దరిద్రునండి అని నువ్వు అనుకున్నావు అనుకో, ప్రభు నమ్ముకొని, అప్పుడు దేవుడు కూడా ఏమవుతాడో తెలుసా? తండ్రి కూడా ఏమవుతాడో తెలుసా? దరిద్రుడే అవుతాడు. మరి ఆయన దరిద్రుడా? ఆయన ధనవంతుడయ్యుండియు మన దారిద్ర్యమును తీసివేయట కొరకై ఈ లోకానికి వచ్చి మనందరినీ ఏం చేశాడు? ఆయన ధనవంతులుగా చేశాడు. ఎంత గొప్ప ధనవంతులుగా చేశాడంటే ఆయన ఇచ్చిన ధనం మనకు ఆశ్రయపట్టడం అయింది. దేవుడిచ్చిన ధనం మనకేమైందండి? ఆశ్రయపట్టడం, ఒక నివాస స్థలమైంది అని దేవుని వాక్యము ద్వారా మనము తెలుసుకోవాలి. నిజంగా మనము ప్రభువుని నమ్మకపోతే, మనము ప్రభువుని ఎరుగకపోతే, మనము ఈ లోక సంబంధముగా ధనవంతులమైనప్పటికీ మన జీవితానికి ఆశ్రయం ఉందంటారా? ఏమండి, మనము చనిపోతే మనకు ఆశ్రయం ఉందంటారా? లేదండి. మనకు ఆశ్రయం లేనటువంటి జీవితం మనది. కానీ దేవుడు మనకేమై ఉన్నాడంటే ఆశ్రయమై ఉన్నాడు. అందుకే దావీదు లాంటి మహారాజులు గాని భక్తులు గాని దేవుడిని ఏమన్నారు తెలుసా? నా ఆశ్రయ దుర్గమా అని పిలిచారు. ఏమని పిలిచారండి? నా ఆశ్రయ దుర్గమా, నా ఆశ్రయమా, నా కోట, నా కొండ అని రకరకాలుగా ప్రభువుని పిలిచారు. ఎందుకు పిలిచారు అనంటే, మనకు పరలోకములో తండ్రి యొక్క స్థానములో మనకు ఆధిక్యత దొరికింది, మనకు స్వాస్థ్యం దొరికింది. అందుకే మన స్వాస్థ్యము ఈ లోకములో లేదు. మన స్వాస్థ్యం ఎక్కడుందన్నాడు పౌలు గారు? పరలోకమందున్నాడు. పౌలు గారు ధనవంతుడే కదా, మరి భూమి మీద నాకు ధనం ఉంది అనకుండా పరలోకంలో నాకు స్వాస్థ్యం ఉందంటాడేంటి? ప్రియులారా, అదే మన జీవితములో ఈ లోకములో భేదలు అనగానే డబ్బు లేనివారు, ఆస్తి లేనివారు, ఏమాత్రము ఆదరణ లేనివారు అని మనం అనుకుంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? భేదలైన మీరు ధన్యులు, మీరు ఇదిగో దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని అన్నాడు. ప్రియులారా, భేదలైన మీరు ధన్యులంటే లోక సంబంధంగా భేదలం, మనం ఆత్మ సంబంధంగా మనం భేదలం కాదు. మనకు ఒక రాజ్యం ఉంది, మనకు ఒక పట్టణం ఉంది, మనకు ఒక తండ్రి ఉన్నాడు, మనము ఘనులం, దేవుడు మనల్ని ధన్యులుగా చేశాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనము మన జీవితాల్లో ఈ లోక సంబంధమైన వాటిని చూసుకొని బలహీనులము కాకూడదు. పర సంబంధమైన వాటిని బట్టి మనం ఎప్పుడు ఆనందపడాలి, సంతోషపడాలి. దేవుడు నాకు దొరికాడండి, నేను ధన్యుణ్ణండి. దేవుని సన్నిధి నాతో ఉందండి, నేను ధన్యుణ్ణండి. నా జీవితంలో తిన్నా తినకపోయినా తృప్తిగా బ్రతుకుతున్నానండి, నా జీవితానికి దేవుడిచ్చినటువంటి గొప్ప స్థితి అండి అది అని దేవునిని బట్టి మనము ఏం చేయాలి చెప్పండి? ఆనందించాలి. మనమందరము రాజకుమారులం అనే విషయం బైబిల్ చాలా ప్రియులారా స్పష్టంగా చెబుతుంది. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మనము లోకములో బ్రతికేది చాలా కొద్ది కాలమే, మనము లోకములో జీవించేది చాలా కొద్ది కాలమే. కానీ మనం పరలోకములో జీవించే జీవితానికి అంతమంటూ ఏమీ లేదు. అంతము లేని లోకములో, అంతము లేని దేవుని యొద్ద అంతమైపోని ప్రియుల స్వాస్థ్యాన్ని మనము కలిగి ఉన్నామంటే ఏ ధనం గొప్పదంటారు చెప్పండి? ఏ ధనవంతుడు గొప్పవాడు? లోకములో ఉన్న ధనవంతుడు గొప్పవాడా, లేకపోతే దైవధనాన్ని కలిగిన మనం గొప్పవాళ్ళమా? ఒకసారి ఆలోచించాలి. మనం ఎప్పుడు పేద పలకలు పలకూడదు. మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రియులర దరిద్రపు మాటలు మనలో రాకూడదు. మనము ధన్యులము అన్నట్లుగానే ఈ లోకంలో బ్రతకాలని దేవుడు ఆశించాడు. అందుకే ఈ లోకమందు దరిద్రులైనటువంటి మీరు ప్రియులార పరలోకమందు దేవుడు మిమ్ములను భాగ్యవంతులుగా చేశాడు అని యాకోబు పత్రికలో మనము చూస్తాం. కాబట్టి ఒక ధనవంతుని యొక్క ఆస్తి అతనికి ఆశ్రయ పట్టణం అని దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మన ఆస్తి ఎవరు అని ఎవరైనా అడిగారు అనుకోండి, మనం ఏం చెప్పాలి చెప్పండి? దేవుడే నా ఆస్తి అనాలి. ఎవరండి మన ఆస్తి? దేవుడే. దేవుడే మన ఆస్తి. దేవుడే మన ఆస్తి అయినప్పుడు మనకు ఆశ్రయం ఉందంటారా లేదంటారా? ఏమండి, దేవుడే మన ధనమైనప్పుడు, దేవుడే మన యొక్క స్వాస్థ్యమైనప్పుడు మన జీవితములో ఏం కొదువు ఉంటుంది చెప్పండి ప్రియులారా? ఒక్కసారి మనము ఆలోచించాలి. దేవుని సన్నిధానములో మనము అనేక సార్లు బలహీనులమైనప్పుడు, కురింగిపోయినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదనలు కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మోకరించి మన తండ్రి యొద్దకు వెళ్ళి మనం మాట్లాడుకునే అవకాశం ఉందా? ఉంది. ఏమండి,
మన తండ్రి దగ్గరికి వెళ్ళి మన బాధను చెప్పుకునే అవకాశం ఉందా? ఉంది. ప్రియులారా, ఎన్నిసార్లు మన జీవితంలో దేవుడు మన ప్రార్థన విని మన ఎడల గొప్ప కార్యాలు చేశాడండి. దేవుడు మన ఎడల చేసిన కార్యాలను ఒకవేళ చెప్పాలనుకుంటే మనం మరిచిపోయినవే ఎక్కువ ఉంటాయి. జ్ఞాపకము ఉన్న వాటికంటే మరిచిపోయినవే ఎక్కువ ఉంటాయి దేవుడు మన ఎడల చేసిన కార్యాలను. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, ప్రభువా, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను వివరించేదని అనుకుంటేనా అవి లెక్కకు మించిపోయినవి అని అన్నాడు. లెక్కకు మించిపోయినవి అంటే లెక్కించటానికి కూడా ప్రియులారా ఏమాత్రము అవకాశము లేనంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోయినాయి అని అన్నాడండి. కాబట్టి మన దేవుడు గొప్పవాడు, ఆయన నమ్మిన మనము కూడా గొప్పవారమే. ఎప్పుడు కూడా మనము ప్రియులారా ఈ లోక సంబంధమైన వాటిని బట్టి బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు దొరికినప్పుడు మాత్రం మనము చాలా సంతోషపడాలి. ఎందుకంటే అదే వాక్య భాగం మళ్ళీ సామెతల గ్రంథంలో మరో చోట రాస్తాడు. చూడండి, 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనం చదవండి. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ధనవంతునికి ఆస్తి ఆశ్రయ పట్టణం, అది ఎత్తైన ప్రాకారం అని అన్నాడు. ఎత్తైన ప్రాకారం, ప్రాకారాలు ఉన్నటువంటి గృహాలు కానీ, ప్రాకారాలు ఉన్న పట్టణాలు కానీ, ప్రాకారాలు ఉన్నటువంటి ప్రియులారా వ్యక్తులు కానీ వారి జీవితంలో ప్రమాదము లేకుండా బ్రతుకుతారు. ప్రమాదం వచ్చినా కూడా వారు కాపాడబడతారు అనేటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. పట్టణాలకు ప్రాకారాలు కట్టుకుంటారండి. ప్రియులారా, వాక్యంలో మనము చూస్తే యెరూషలేమును గురించి మనం బాగా చెప్పుకుంటాం. యెరూషలేము చుట్టూ కూడా ఏమన్నాయి చెప్పండి? ప్రాకారములు ఉన్నట్లుగా, ప్రాకారాలు కట్టబడినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రాకారం ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే దానికి ఒక కాపుదల ఉంది. శత్రువు లోపలికి రావటానికి అంత తొందరగా రాలేడు. అలాగే మన జీవితానికి కూడా ఒక ప్రాకారం ఉంది. మన జీవితానికి ఒక ప్రాకారం ఉంది. మనం ప్రాకారము ప్రియుల కలిగి ఉన్నాము అనే విషయాన్ని ఇప్పుడు మర్చిపోకూడదు. ఏంటి ఆ ప్రాకారం అంటే? దేవుణ్ణి కలిగి ఉండటమే మనకు ప్రాకారం అండి. దేవుని యొక్క సన్నిధిలో జీవించటమే మనకు ప్రాకారం. అందుకే దేవుడు ఇశ్రాయేలు చుట్టూ, ఆయన నమ్మిన వారి చుట్టూ ఎలా ఉన్నాడో తెలుసా? కీర్తనల గ్రంథములో మరొక మాట చూడండి. వాక్య భాగాన్ని మనము చూడగలిగితే తన పిల్లల ఎడల ఆయన ఎలా ఉన్నాడు? 125వ కీర్తన 1వ వచనం చదవండి. 1వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నా నిత్యము తన ప్రజల చుట్టూ ఉండెను. మన చుట్టూ ఎవరున్నారు ప్రాకారంగా చెప్పండి? తన నమ్మినటువంటి ప్రజల చుట్టూ, తన యందు విశ్వాసం ఉంచిన ప్రజల చుట్టూ, తన యందు ప్రియుల నమ్మిక ఉంచి సాగిపోతున్న ప్రజల చుట్టూ ప్రాకారముగా ఎవరున్నారు చెప్పండి? దేవుడే ప్రాకారముగా ఉన్నాడు. ఏమండి, కొన్నిసార్లు పట్టణాలకు ఉన్నటువంటి ప్రాకారాలు కూలగొట్టొచ్చు, కూలగొట్టే అవకాశం ఉంది, కూలగొట్టారు కూడా. యెరూషలేము ప్రాకారాలు ఎన్నిసార్లు కూల్చారండి? బైబిల్లో మనం చూస్తున్నాం. చాలా బలమైనటువంటి ప్రాకారాలు, కానీ ప్రాకారాలు కూల్చారు, మళ్ళీ వాటిని కట్టినట్లుగా దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యెరికో చుట్టూ కూడా పెద్ద ప్రాకారాలు ఉండేవి, చాలా పెద్ద ప్రాకారాలు, చాలా బలమైన ప్రాకారాలు ఉండేవి. కానీ ఇశ్రాయేలీలు 7 సార్లు దాని చుట్టూ తిరిగి 7వసారి దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ ఆ ప్రాకారము చుట్టూ ప్రియులారా ఉన్నప్పుడు, వారి కేకలు వేసినప్పుడు, ప్రభుని ఘనపరిచినప్పుడు ఆ ప్రాకారాలు ఏమైపోయినాయి? యెరికో చుట్టూ ఉన్న ప్రాకారాలు కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోక సంబంధంగా ఒక రాతితో, ఒక చేతితో, ఒక మనుషుని జ్ఞానంతో కట్టబడిన ప్రాకారాలు కూలిపోవచ్చేమో. మన చుట్టూ ఉన్న ప్రాకారము దేవుడైనప్పుడు దేవుణ్ణి పడగొట్టే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ప్రియులారా, మనం భయపడవలసిన అవసరత లేదండి. మన చుట్టూ ఒక పెద్ద ప్రాకారం ఉంది. నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివైతే, నువ్వు దేవుని కలిగిన వ్యక్తివైతే, పరిపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచి మనము కొనసాగితే, ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఎవరున్నారు అని వాక్యం చెబుతుంది?
దేవుడున్నాడు. ఎలా ఉన్నాడు ఆయన అని వాక్యంలో చూస్తే యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు. ఏమండి, యెరూషలేము చుట్టూ ఏమన్నాయి చెప్పండి? పర్వతాలు ఉన్నాయండి. పర్వతాన్ని కూల్చటం మామూలు విషయమా? ఏమండి, పర్వతాలను కూల్చటం అనేది చాలా తేలికైన పని అనుకుంటున్నారా? పర్వతాలను అంత తేలిగ్గా కూల్చలేం. కొండలను కూల్చొచ్చు. మనం చూస్తూ ఉంటామండి, రాళ్లు తీయటానికి కొండలను త్రవ్వుతూ ఉంటారు, బాంబులు పెట్టి వాటిని పగలగొడుతూ ఉంటారు, కొండలను పగలగొడుతూ ఉంటారు, రాళ్లు తీస్తూ ఉంటారు. గ్రహించండి, అనేక రకాలైనటువంటి ప్రియులారా రాళ్లను తయారు చేస్తూ వాటిని పగలగొడుతూ వాటిని చాలా బలమైనటువంటి వాటి ద్వారా వాటిని బయటికి తీస్తారు. గ్రహించండి ప్రియులారా, కానీ పర్వతాలను పగలగొట్టడం చాలా కష్టం. కొండలను పగలగొట్టటమే కష్టం అనుకుంటే పర్వతాలను పగలగొట్టడం అది సాధ్యమయ్యే పని కాదు. సాధ్యమైనా కూడా అది చాలా ప్రియులారా భయంకరమైనటువంటి పని అని మనము గుర్తించాలి. ఇక పర్వతాలే అలాగుంటే పర్వతాలను చేసిన వాడే మన చుట్టూ ఉన్నాడు. పర్వతాల కంటే గొప్పవాడు మన చుట్టూ ఉన్నాడు. ఆయనే మన ప్రాకారమై ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచు వారి చుట్టూ ఆయన ఎలా ఉంటాడు? నిత్యము ఆయన మన చుట్టూ ఉండును అని, పర్వతాలున్నట్లుగా ఉంటాడని దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసండి, ఒక రోజున బైబిల్ గ్రంథంలో ఎలీషా గారిని తీసుకుని వెళ్ళటానికి ప్రియులారా శత్రు సైన్యం చాలా మంది ఎలీషా గారి కొండ చుట్టూ కూడా చేరి ఉంటారండి. రౌతులతో అనేక రకాల గుర్రాలతో ఆ స్థలానికి వచ్చి ఎలీషా గారిని తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఎలీషా గారితో ఉన్న గెహాజీ బయటకు వచ్చినప్పుడు ఎలీషా గారు ప్రియులారా చుట్టూ కూడా సైన్యం అంతా కూడా చేరి రథాలతో గుర్రాలతో కనబడతారు. భయపడిపోతాడు గెహాజీ, భయపడిపోయి లోపలికి వెళ్ళిపోయి అయ్యా ఎలీషా గారు, ఇంకేముంది, మనల్ని నాశనం చేయటానికి గొప్ప సైన్యం వచ్చేసింది, వాళ్ళు మామూలుగా రాలేదయ్యా, గుర్రాలతో వచ్చారు, రథాలతో వచ్చారు, మనం ఉందేమి ఇక్కడ ఇద్దరమే కదా, ఈ పర్వతాన్ని చుట్టేశారు వాళ్ళు అనగానే, అమ్మో అలాగా అని ఎలీషా పారిపోయాడా? పారిపోలేదు. వెంటనే అన్నాడు, గెహాజీ నీకు తెలియంది ఒకటి ఉంది, వాళ్ళ చుట్టూ ఉన్న వారి కంటే మన చుట్టూ ఉన్నవాడు గొప్పవాడు, ఆ సంగతి తెలుసా నీకు అని వెంటనే ప్రభువా వీడి కళ్ళు ఒకసారి తెరిచి చూపించు నాయన అని ప్రార్థన చేశాడు. వెంటనే గెహాజీ కళ్ళు దేవుడు తెరిచాడు. తెరవగానే ఏం కనబడ్డాయి? వాళ్ళ చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు కనబడినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదు. మనము దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు, వాక్యానుసారంగా మనము జీవిస్తున్నప్పుడు, దైవ చిత్తములో మనము అడుగులు వేస్తున్నప్పుడు మన చుట్టూ అగ్ని రథాలుంటాయి, అగ్ని గుర్రాలుంటాయి అనే విషయాన్ని మర్చిపోకూడదు. మన చుట్టూ ఎవరు లేరండి, నేను ఒంటరి వాడినండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నాకెవరు దిక్కులేరండి, నాకెవరు కూడా సహాయపడలేదని మనం బాధపడవలసిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్నది మామూలు గుర్రాలు కాదు, మన చుట్టూ ఉన్నది మామూలు సైన్యం కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆయనే ప్రాకారముగా ఉన్నాడు, ఆయనే మన చుట్టూ, ఆయన ప్రియులారా ప్రాకారము కలిగిన కొండ కంటే కూడా, పర్వతము కంటే కూడా బలమైన వాడిగా ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, ఆయన నా బలమైన దుర్గము అని అంటాడు, బలమైన కోట అని అంటాడు. ప్రియులారా, చిన్న చిన్న మాటలు కాదవి, చాలా గొప్ప మాటలు, అవి చాలా ఉన్నతమైన మాటలు అని మనము గుర్తించాలి ప్రియులారా. కాబట్టి దేవుని నమ్మినటువంటి మన జీవితములో మనకొక ఆశ్రయ పట్టణం ఉంది. ఆ ఆశ్రయ పట్టణం ఎవరు అంటే ప్రభువే. మరి ఎలాగుంది, ఎవరికి ఉంటుంది అని అంటే ధనవంతునికే ఉంటుంది. ధనవంతుడు అంటే సంపాదించుకున్నవాడు, ధనవంతుడు అని అంటే ప్రియులారా ఆస్తి కలిగినటువంటి వాడు అని మనము గుర్తించాలి. మరి మీరు అనొచ్చు, మనం ఆస్తి లేని వాళ్ళం కదండి, మనం డబ్బు లేని వాళ్ళం కదండి, మనము ఈ లోక సంబంధముగా ఎటువంటి ధనవంతులం కాదు కదండి అని ఒకవేళ అంటే, అందుకే బైబిల్ గ్రంథములో అన్నాడు, వెండి సంపాదించుకొనుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అని అన్నాడు. సువర్ణము బంగారము కొనుట కంటే బుద్ధి సంపాదించుకొనుట మేలు. అవన్నీ చెప్పుకున్న విషయాలే కదా మనం. కాబట్టి ప్రియులారా, ఎవరు వాక్యాన్ని ఎంతగా సంపాదించుకుంటారో అంత జ్ఞానులు, అంత ఆస్తి పరులు. అందుకే నా కుమారుడా తిమోతి, నువ్వేం సంపాదించుకోవాలో తెలుసా అంటూ
పౌలు గారు ఒక మాట రాశాడు చూడండి బైబిల్ గ్రంథములో, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు దేనికి ప్రయాసపడమన్నాడు? ఏం సంపాదించుకోవటానికి? ఏవండి ఇవన్న ఆస్తా ఏంటి? ఇదేమన్నా ఆస్తా? ఏవండి ఏమన్నాడు ఇక్కడ? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు. ఇది సంపాదించుకోవటానికి ప్రయాసపడాలా? ఇదేమన్నా గొప్ప ఆస్తా అనంటే ఎంత గొప్ప ఆస్తో తెలుసా? ఇది సంపాదించుకునేవాడు అసలు దేని వైపు చూడడు. నీతిని సంపాదించుకునేవాడు, భక్తిని సంపాదించుకునేవాడు, విశ్వాసమును సంపాదించుకునేవాడు, ప్రేమను సంపాదించుకునేవాడు, ఓర్పును సంపాదించుకునేవాడు, సాత్వికమును సంపాదించుకోవటానికి ప్రయాసపడేవాడు ఇక వేటి వైపు చూడడు. వీటి మీద మనసు పెడితే అవి అంత గొప్ప ఆస్తి అండి. ఇది అంత గొప్ప ఆస్తి. ప్రియులారా, ఒకసారి మనము ఆలోచించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఇవన్నీ సంపాదించుకున్నవాడు గొప్ప ఆస్తిపరుడు. ఆ ఆస్తే మనకు ఆశ్రయ పట్టణం అని దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం ప్రియులారా. మళ్ళీ 2 సామెతల గ్రంథంలోకి వద్దాం మనం. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా మనం తర్వాత అటువంటి వాటి మాటల గురించి మనం నేర్చుకుంటాం. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. దరిద్రుని పేదరికము, అదేంటి 2 మాటలు వాడాడు అక్కడ? అసలు పేదరికము కలిగిన వాడిని ఏమంటారు? దరిద్రుడు అంటారు. మరి దరిద్రుని పేదరికము వానికి ఏమన్నాడు చెప్పండి? నాశనకరము అని చెప్పినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈ మాట మనకు ఆలోచన చేయటానికి చాలా లోతైనటువంటి విధానములు వెళ్ళాలి మనం. దరిద్రుని పేదరికం ఏంటి? అది నాశనకరం ఏంటి అతనికి? ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. బైబిల్ గ్రంథంలో దరిద్రులు ఉన్నారా లేరా? బైబిల్లో దరిద్రులు ఉన్నారా లేరండి? మనందరికీ తెలిసిన లాజరు, మనందరికీ తెలిసిన వ్యక్తి ఆయన. చాలా మంది ఉన్నారనుకోండి దరిద్రుడు. ఇతడు పేదరికమును బట్టి నాశనకరమైన స్థితికి వెళ్ళాడా? వెళ్ళలేదు కదా. మరి అదేంటి ఇక్కడ ఈ మాట రాశాడు? దరిద్రుని పేదరికము వానికి నాశనకరం అన్నాడేంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆలోచించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథము ఎప్పుడైనా ఒక మాటను ప్రియులారా ఒక చోట ఒక రకంగా మరో చోట మరొక రకంగా వ్రాయబడిందంటే ఇక్కడ ఎందుకు చెప్పాడు, అక్కడ అలా ఎందుకు చెప్పాడని పరిశీలన చేస్తే గాని మనకు అర్థం కాదు. అది మనకు తెలియదు ప్రియులారా. ఇప్పటి వరకేమో లోకమందు దరిద్రులైన మీరు పరలోకమందు భాగ్యవంతులమని చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడేంటి? దరిద్రుడు అంటాడు, పేదరికం అంటాడు, అది నాశనకరము అని అంటాడు. అనంటే అసలు నేను ఒక విషయం చెబుతానండి. లోక సంబంధమైన దరిద్రత కానీ ఆత్మ సంబంధమైన దరిద్రత కానీ అది మనం మన చేతులారా తెచ్చుకునేదే తప్ప అది మన జీవితంలో ప్రియులారా మనల్ని వెంటాడేది కాదనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒక విషయాన్ని చెబుతానండి. ఉద్యోగం చేసేవారు ఉంటారు, లక్షలు సంపాదిస్తారు, వారు వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టి అప్పులు పాలవుతారు. కూలి పని చేసుకునే దరిద్రుడు ఉంటాడండి, చాలా కష్టపడతాడు, రూపాయి వెనకేసుకొని లక్షలు తెచ్చేవాడి కంటే కూడా గొప్పగా ఇల్లు కట్టుకుంటాడు, చాలా సంతోషంగా గడుపుతాడు, కుటుంబాన్ని చాలా సంతోషంగా ఉంచుకుంటాడండి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి లోక సంబంధమైన దరిద్రుడిగా బ్రతకాలన్నా ప్రియులారా ఆ వ్యక్తి జీవితాన్ని బట్టి ఉంటుంది. దేవుడు ఎవరిని దరిద్రులు చేయడు. దరిద్రులుగా ఉండాలని దేవుడు ఎప్పుడూ కోరుకోడు, అలా చేయలేదు కూడా. మనల్ని దరిద్రులుగా ఉండాలని చేయలేదు. అది మన జీవితంలో ఉంటది. ₹1 మన చేతికి వచ్చింది అనుకోండి, వ్యర్థంగా దాన్ని ఖర్చు పెడితే ఆ వ్యక్తి ఏమైపోతాడు? ధనవంతుడైనా దరిద్రుడైపోతాడు. అదే దరిద్రుడు ఉన్నాడు అనుకోండి, తెచ్చుకున్న రూపాయిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకొని రూపాయిలో ₹1 చాలా జాగ్రత్తగా
కూడగట్టుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏమవుతాడు? ఏమండి, ధనవంతుడు కాడా? అలా అయిన వారు లేరా అండి? ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, చాలా మంది ప్రియులారా ఉద్యోగాలు చేస్తారు, డబ్బు సంపాదిస్తారు, కానీ వాళ్ళకి ఇల్లే ఉండదు. కానీ దరిద్రులు చాలా కష్టపడి ప్రియులారా కూలి పని చేసుకుంటూ చాలా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటారు. అప్పుడు వాళ్ళని చూసి మనం ఏమంటాం? అరే, వాళ్ళు ఎన్నో లక్షలు సంపాదిస్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకంటే వీడు చూడు ఎంత మేలో, కూలి పని చేసుకుంటూ. వాళ్ళేమో ఇల్లు కట్టలేకపోయారు, వాళ్ళకి కనీసం స్థలం కూడా కొనుక్కోలేకపోయారు, వీళ్ళు చూడు ఎంతగా కూలి పని చేసుకుంటూ ఎంత మంచిగా ఇల్లు కొనుక్కున్నారు, ఎంత చక్కగా ఉన్నారు అని అంటారు. అంటే ఒక వ్యక్తి దరిద్రుడు అవ్వాలన్నా, ఒక వ్యక్తి ధనవంతుడు అవ్వాలన్నా అది ఎవరి చేతిలో ఉంది? ఆ వ్యక్తి ప్రియులారా జీవితం మీద ఆధారపడి ఉంది, ఆ వ్యక్తి చేసే పనిని బట్టి ఉంది ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యములో కూడా మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే, దరిద్రత చాలాసార్లు మనిషిని ఎలా మార్చేస్తుంది అనంటే నాశనకరంగానే మార్చేస్తుంది. ఎందుకు మార్చేస్తుంది? అసలు దరిద్రుడు ఎవరవుతారంటే సోమరుడు అవుతాడని బైబిల్లో ఉంది. బైబిల్ గ్రంథములో సోమరుడు దరిద్రుడు అవుతాడు. పని పాట లేకుండా ఉండేవాడు, ఉపయోగం లేకుండా బ్రతికేవాడు దరిద్రుడు అవుతాడండి. నేను పని చెయ్యను, నేను ఏది కూడా ముట్టుకోను, నా జీవితంలో తిని ఇలాగే ఉంటాను అనుకునేవాడే కదా దరిద్రుడు అయ్యేది. సోమరి, అందుకే సోమరి చీమల యొద్దకు వెళ్ళు, జ్ఞానం నేర్చుకో అని అన్నాడు. నిద్రమత్తు దరిద్రానికి సాదృశ్యం అన్నాడు కదా ఇదే సామెతల గ్రంథంలో. ఎందుకంటే ఈ విషయాలన్నీ మనము గుర్తు చేసుకుంటే, ప్రియులారా దరిద్రులుగా ఎవరిని దేవుడు చేయలేదు, లోకములో కూడా ఎవరిని చేయలేదు. దరిద్రత అనేది, లేకపోతే ఈ లోకములో ఒక రూపాయి సంపాదించుకోవటం కానీ రూపాయి పోగొట్టుకోవటం అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉందండి. కొంతమంది ఏమో వ్యర్థంగా ఉపయోగం లేని వాటికి ప్రియులారా వారి ఇష్టానుసారంగా ఖర్చు పెడతారు. చివరికి వాళ్ళు లోక సంబంధంగా కూడా భోజనము లేని వారిగా దరిద్రులుగా మారతారు. మరికొంతమంది ఉంటారు, ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు, వారు దాని వలన చాలా ఉపయోగాలు పొందుతారు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా అంతేనండి. ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనము లోక సంబంధమైనటువంటి రీతిలో ఎంత కష్టపడుతున్నా, కుటుంబాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ప్రియులారా మనము లోక సంబంధంగా దరిద్రులము కావచ్చు, కానీ దేవుని కలిగి దేవుని కొరకు మనము జీవిస్తున్నప్పుడు ప్రియులారా ఎన్నడూ అది మన నాశనానికి తీసుకుని వెళ్ళదండి. ప్రియులారా లాజరు యొక్క జీవితం మనం చూస్తామండి. లాజరు ఎంత దరిద్రత అనుభవించాడండి లోకములో ఎంత దరిద్రత అనుభవించాడంటే, తినటానికి కూడా ఏమి లేదు, ఆయనకి తిండి లేదు కదా. ఆ ఆకలి తట్టుకోలేకే కదా అతడు వెళ్ళిపోయి ధనవంతుని వాకిట పడి ఉంది. ఏమండి, ధనవంతుని ఇంట వాకిట పడి ఉన్నాడంటే కనీసం వాడు ఉండటానికి కూడా ఏమి లేదు లాజరుకి. ప్రియులారా లేదు, అక్కడ ఉన్నాడు, ఆ వాకిట పడి ఉన్నాడు. ఆ వాకిట, ధనవంతుని వాకిట పడి ఉన్నటువంటి అతనికి పైన ఏమన్నా ఆశ్రయం ఉందా? పైన ఏమన్నా అతనికి మంచి ప్రియులారా నీడగా ఉండటానికి ఏమైనా మంచి ఇల్లు ఏమైనా ఉందా? అక్కడ లేదు, వాకిట్లో పడి ఉన్నాడు. వాకిటి దగ్గర ఏముండదు చెప్పండి? ఎప్పుడు లోపల నుంచి బయటికి ఏమన్నా పడేస్తారా తిందామనే ఆలోచనలో ఉన్నాడు. అంత దరిద్రత అనుభవించాడు అతడు. కానీ ప్రియులారా అతడు శారీరకంగా బాధ అనుభవించిన, శారీరకముగా అతడు ప్రియులారా తనకున్నటువంటి శ్రమలను బట్టి, బాధలను బట్టి అతడు దరిద్రుడైనా అతడు ఎంత గొప్పవాడిగా పేరు పొందాడంటే, ఈరోజు మనందరికీ కూడా ధనవంతులైన వారందరికీ కూడా మాదిరికరమైన వ్యక్తిగా శుభకరమైన ఆనవాలు ఇచ్చాడు మనకు. శుభకరమైన ఆనవాలు. లోకములో అనేక పరిస్థితులు నిన్ను దరిద్రుడిగా చేయొచ్చు. ఏవండి, కొన్నిసార్లు ఏమో మన చేతులారా దరిద్రులం అవుతాం, కొన్నిసార్లు పరిస్థితులు కూడా మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? దరిద్రులను చేస్తాయి. ఇక్కడ ఈ ధనవంతుని వాకిట పడి ఉన్నటువంటి ఇతడు కురుపులు వచ్చినప్పుడు మాత్రమే ఆ బాధ అనుభవించలేక దరిద్రుడ ఎక్కడికి వచ్చాడు. కానీ అంతకు ముందు అతడు మంచిగానే ఉన్నాడు కదా. అంతకుముందు అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంతోషంగానే బ్రతికాడు. కానీ అతనిలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, కురుపులు కుక్కలు నాకుతున్నా, కురుపులు ప్రియులార భయంకరమైనటువంటి వేదన కలిగిస్తున్నా, వేదనతో బ్రతుకుతూ పేదరికాన్ని అనుభవిస్తూ ఆహారం లేకుండా ఉన్న అతని జీవితం ఒక అద్భుతమైనటువంటి రీతిగా ఉంది. అదేంటంటే దేవుని యందు విశ్వాసమును కోల్పోలేదు అతడు.
ఎందుకు నాకు ఈ బాధ వచ్చింది, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రియులారా, అందరూ నెట్టివేసిన నా దేవుడు నన్ను నెట్టివేయలేదు. నా జీవితములో ఈ లోకములో ఉన్నంత కాలం నా విశ్వాసాన్ని నేను చెడగొట్టుకోకూడదు, నా విశ్వాసాన్ని నేను బలపరుచుకోవాలనుకుంటూ అంత వేదనలో, అంత దుఃఖములో, అంత కురుపులు అనుభవిస్తూ ఆకలి బాధలో ఉండి కూడా దేవుని మర్చిపోకుండా బ్రతికాడంటే విశ్వాస వీరుడు అని చెప్పాలి లాజర్ని. ప్రియులారా, ఎందుకంటే అతడు మరణించినప్పుడు దేవుడే తన దూతలను పంపించాడంటే తనను దేవుడు చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. అతనికి ఆశ్రయ పట్టణంగానే ఉన్నాడు. అతడు లోక సంబంధముగా దరిద్రుడు కావచ్చు, అది అతనికి నాశనకరమైన స్థితికి తీసుకెళ్లేదు. ఆయన్ని నాశనం చేయలేదు అతని జీవితాన్ని. ప్రియులారా, గ్రహించండి, ఇక్కడ పేదరికము అంటే అనేక రకాలైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళే విధానం ఉంటుంది. అది ఏ పేదరికమో అది మనం తెలుసుకోవాలి, ఏ దరిద్రతో అది మనం తెలుసుకోవాలి. చేతులారా తెచ్చుకున్న దరిద్రత, చేతులారా తెచ్చుకున్న పేదరికమా? ఏమండి, బైబిల్ ఏముందంటే కష్టపడేవాడు ఎప్పుడు కూడా కడుపు నిండా భోజనం చేస్తాడని ఉందా? ఉందండి. కాబట్టి ఏ విషయంలోనైనా మన జీవితాల్లో ఏది రావాలన్నది అది మన చేతిలోనే ఉంటుంది. కిందకు ఒక మాట ఉన్నాడు చూడండి, సామెతల గ్రంథంలో మనము చూడగలిగితే ప్రియులారా, 16వ వచనం, నీతిమంతుని కష్టార్జితము ఎలా ఉంటదండి? కష్టార్జితం అంటే ఏంటి? కష్టార్జితం అంటే ఏంటండి? కష్టపడి సంపాదించుకున్న జీతం, కష్టపడి సంపాదించినటువంటి ఆస్తి, కష్టపడి సంపాదించిన సొమ్ము కష్టార్జితం. కష్టము ద్వారా వచ్చింది, మోసము ద్వారా వచ్చింది కాదు. మోసము ద్వారా కూడా సంపాదించే వాళ్ళు ఉంటారనుకోండి, అది బైబిల్ గ్రంథంలో అన్నాడు, కౌసు పెట్టే వాళ్ళే ఒక రోజుని విడిచిపెట్టబడుతుంది అన్నాడు. ఏమండి, మోసంతో ధర్మ సంపాదించే వారి పరిస్థితి అలా ఉంటది. కానీ ఇది కష్టార్జితం అన్నాడు. ఆ కష్టార్జితము కూడా ఎవరి కష్టార్జితం? నీతిమంతుని కష్టార్జితం అన్నాడు. చూడండి, నీతిగా బ్రతుకుతున్నాడు, కష్టాన్ని అనుభవిస్తున్నాడు. ప్రియులారా, ఇదే కదా 128వ కీర్తన మనకు చెబుతుంది. 128వ కీర్తన మొదటి వచనం చదవండి. మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకొనువారు ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడట తన కష్టార్జితాన్ని ఏం చేస్తాడట? అనుభవిస్తాడు. నీవు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. నీవు ఎవరవు? ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఎలాగుంటుంది? ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారు? వలీవ మొక్కలు. ఉండాలండి అలా. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యందు భయభక్తులు కలిగి మనము బ్రతికితే దేవుడండి మనల్ని విడిచిపెట్టడండి. మన కష్టాన్ని మనం అనుభవించేటట్లుగా చేస్తాడండి, మేలు కలిగిస్తాడండి. ప్రియులారా, భార్య ఎలా ఉంటుందన్నాడు? ఫలించు ద్రాక్షవల్లి వలె. పిల్లలు ఎలా ఉంటారు? వలీవ మొక్కల వలె. ఎందుకు మనం అలా ఉండలేకపోతున్నాం? ఎందుకు మన జీవితంలో అది చూడలేకపోతున్నామంటే యెహోవా యందు ఏమి లేదు? భయభక్తులు లేవు. భయభక్తులు కలిగిన కష్టార్జితం లేదు. ఏ కష్టార్జితం ఉండాలి? అదే ఇక్కడ నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం అన్నాడు కదా. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం అంటే అదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకునేవాడు. తన కష్టార్జితం ఎంతైనా కానివచ్చు. ఏమండి, కష్టార్జితం అనగానే ఒకేసారి మనకు 1 లక్ష 10 లక్షలు వచ్చి పడతాయేంటి? మనం కష్టపడేటప్పుడు వాడు 10 రూపాయలు కష్టం అవ్వచ్చు, 100 రూపాయలు కష్టం అవ్వచ్చు, ప్రియులారా 1000 రూపాయలు కష్టం అవ్వచ్చు. ఏదైనా కష్టమే, కానీ కష్టపడుతున్నాడు. ఆ కష్టార్జితం దేవుని యందు భయభక్తులు గల వాని చేతిలో ఉంటే అది దీవించబడుతుంది, అది మేలుకరముగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడండి. ఆ అనుభవాలు నా జీవితంలో ఎన్నో నాకు తెలుసు. నా జీవితంలో ఎన్నో చెప్పగలనటువంటివి. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. మన కొరతల్లో మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి నడిచినప్పుడు, దేవునికి ఇష్టమైన వారిగా మనము జీవించినప్పుడు ఎందుకు దేవుడు మనల్ని విడిచిపెడతాడు? మన చుట్టూ ఉన్న ప్రాకారం ఆయన కాదా? మన ఆస్తి ఆయన కాదా? మన ఆశ్రయదుర్గం ఆయన కాదా?
కాబట్టి మనం దేవుని సన్నిధానములో యథార్థంగా బ్రతికినప్పుడు, ఎటువంటి కుళ్ళు కుచ్చితం హృదయములో పెట్టుకోకుండా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాలతో మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు దరిద్రులను చెయ్యడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఆలోచించాలి, పరిశీలన చేయాలి. మన జీవితంలో మనం ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి అని ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్పాడంటే, దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు, అన్యాయము చేయుట ఆయనకు అసంభవం. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఆయన అన్యాయం చెయ్యడు. అన్యాయం జరుగుతుందంటే మనల్ని బట్టే జరుగుతుంది. మన జీవితంలో ప్రియులారా అనేక రకాల నష్టాలు పొందుకుంటున్నామంటే మనమే తెచ్చుకుంటున్నాం ఆ నష్టాలు. దేవుడు ఎప్పుడు మనల్ని నష్టపరిచేవాడు కాదు, మేలు కలిగించేవాడు. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే మన కష్టార్జితాన్ని అనుభవించేట్టు చేస్తాడు, మేలు కలిగిస్తాడు. కుటుంబంలో భార్య బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, ఎంత ఆనందంగా ఉంటారండి. నిజండి, మన కుటుంబం అలా ఉంటే ఇంకెంత ఆనందం అండి. భార్య ఫలించే ద్రాక్షవల్లి, పిల్లలు వలీవ మొక్కలు, ఇంకేంటి కావలసింది ప్రియులారా? అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత సామెతల గ్రంథంలో మరొక మాట అన్నాడు అక్కడ, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టిస్తుందట. భక్తిహీనుడికి రాబడి బాగానే ఉంటుందట, కానీ అది ఏం కలిగిస్తుందట వాడికి? పాపాన్ని. నిజమండి, లోకంలో మనము చూస్తున్నామండి, ఈ లోక సంబంధంగా రాబడితో ఉన్నటువంటి వారు, భక్తి లేనటువంటి వారు, ప్రభుని ఎరుగనటువంటి వారు ఎన్ని పాపాలకు గురైపోతున్నారో తెలుసా అండి? ఎన్ని పాపాలకు. కష్టార్జితం పాపానికి వెళ్ళిపోతుందట. అలా వెళ్ళకూడదని దేవుని ఉద్దేశం. ఎలా వెళుతుందో చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము ప్రియులారా వాక్యములో 2వ వచనమును చదువుకుందాం. యెషయా గ్రంథము ప్రియులారా 55వ అధ్యాయము 2వ వచనాన్ని, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడు. చూసారా, ఆహారము కాని దాని కొరకు మీరేం చేస్తున్నారు? రోకలిస్తున్నారు. ఏమండి, ఆహారము కాని దాని కొరకు రోకలు ఇవ్వటం ఏంటి? ఆహారము కాని దాని కోసం డబ్బు ఇవ్వటం ఏంటి? ఏమండి, త్రాగుడు అది ఆహారమా? కాదు, కానీ దానికి డబ్బు ఇస్తున్నారా? ఏమండి, అనేక రకాలైన మత్తు ప్రియుల పదార్థాలు ఉన్నాయి, కైనీలు, గుట్కాలు, ఏమండి రకరకాలైన పాన్ పరాగాలు, ఇవన్నీ ఉన్నాయి. అవి ఆహారమా? ఆహారం అండి? కాదు కదా. దాని కొరకు ఏం చేస్తున్నారు? రోకలిస్తున్నారు అని అంటున్నాడు. చూసారా ప్రియులరా, అవి మంచివి కాదన్న సంగతి తెలుసు. అది చేస్తే దేవునికి ప్రియులరా మనం విరోధులం అవుతామన్న సంగతి కూడా మనకు తెలుసు. దానివల్ల మనం నష్టపోతామని తెలుసు. దానివల్ల మనం నరకానికి కూడా వెళ్ళిపోతామన్న సంగతి తెలుసు. కానీ మానతారా? మానరండి. నిజంగా అటువంటి వాళ్ళ పక్కన నిలబడితే అసలు ఉండటానికి కూడా అమ్మో వాంతి వచ్చేస్తుందండి మనకి. నిజంగా అది ఎరిగితే అటువంటి పక్కలను ఉండలేం, మనం అటువంటి ప్రక్కన కూర్చోలేం. ఇంకా మనకు పర్వాలేదు, కానీ మన బస్సులు, మన ట్రైన్స్, మనం ఒకవేళ బీహార్ వెళితే, మహారాష్ట్ర వెళితే, ఒరిస్సా ప్రాంతానికి వెళితే బస్సులో ఒక్క 10 నిమిషాలు ఉండలేమండి. ఉండలేం మనం ఒక్క 10 నిమిషాలు. అది ఎంత మంచి ఏసీ బస్ అయినా కానివ్వండి, ఆ సీటుల్లో ఊసే ఉంటుంది, కింద ఊసేస్తా ఉంటారు. అసలు చెప్పటానికి అసఖ్యత కలిగిస్తుందండి ఇది. అందుకే నేను ప్రియులారా అంత దూరం కూడా ఎందుకు మేము ఖర్చు ఎక్కువైపోయినా కూడా కార్లు వెళ్తామంటే ముందు ఈ బాధ తట్టుకోలేకేనండి. ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఎన్నో తెలుసు నాకు. ప్రియులారా, ఒక పాన్ పరాగ్ ఉందండి, దాని మీద ఏముంటుందండి? ఏ బొమ్మ వేస్తారు? ఈ సింబలు తేలు ఉంటుంది, చూసారు మీరు? దాని మీద విషం అని తెలుసు, అది మొత్తని తెలుసు, అది ప్రమాదకరం అని తెలుసు, అది శరీరాన్ని నాశనం చేస్తుందని తెలుసు. ప్రియులారా, అది మా ఆధ్యాత్మికమైన జీవితంలో మనకు నష్టాన్ని కలిగిస్తుందని తెలుసు. మారతావా? మారరా. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద అంటే అటువంటి వాళ్ళని బైబిల్లో. అరణ్యానికి అలవాటు పడిన గాడిద మంచి వాళ్ళ దగ్గర ఉండదు, అది మంచి గాడిదల దగ్గర ఉండదు. అరణ్యపు గాడిద. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అని అంటాడు ఇర్మియా గ్రంథంలో. కాబట్టి ప్రియులారా, కొంతమంది అలవాటు పడిపోతారు ప్రియులారా, కానీ
అది చాలా నష్టపరుస్తుంది అని అన్నాడు ఇక్కడ. అందుకే ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇస్తున్నారు. ఆహారము కాదు, కష్టార్జితాన్ని దేనికి ఇస్తున్నారు? దానికి ఇస్తున్నారు. చదవండి. సంతుష్టి కలుగజేయి దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరుస్తారు? ఇందాక అదే చూస్తున్నాం. భక్తిహీనుని యొక్క మనం సామెతల గ్రంథం చదివాం కదండి. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి ఏం పుట్టిస్తుంది? పాపము పుట్టిస్తుంది అన్నాడు కదా. పాపము పుట్టిస్తుంది అన్నాడు. చూడండి అక్కడ ఎంత భయంకరమైనటువంటి విషయాలు రాశాడో, మరి అది ఎంత నష్టమో రాశాడు. ఎందుకంటే నిజంగా అండి ఈ యెషయా గ్రంథం క్రీస్తుకు పూర్వం అండి 700 సంవత్సరాల క్రితం రాయబడిందండి. అప్పటికి ఈ రోజు ఉన్నన్ని మత్తు పదార్థాలు ఉన్నాయి, ఆ రోజు లేవు. కానీ వస్తాయి అన్న సంగతి ఎవరికి తెలుసు? మనుషుడు సృష్టించుకుంటాడన్న సంగతి దేవునికి తెలుసు. కాబట్టి ముందుగా ఆయన ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో చూడండి ప్రియులారా, ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఆహారము కాని దాని కొరకు కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరుచుకుంటున్నావు? అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది కదా, ఎందుకు నువ్వు నష్టపరుచుకుంటున్నావు? చూసావా? ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యము వింటున్న మనం ఆలోచించాలి. ఒక రోజున నేను ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళు చాలా ఆస్తిపరులే, డబ్బున్న వాళ్ళే. కానీ ప్రియులారా, ఒక రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మిస్సెస్ ఏడుస్తుంది, బాధపడుతుంది. ఏంటమ్మా బాధపడుతున్నావు, ఏంటి దిగులు అని అంటే, ఏముంది పాస్టర్ గారు, ఉన్న 10 ఎకరాలు అమ్మేసి అప్పులు పాలైపోయాడు మా ఆయన అన్నాడు. అదేంటమ్మా, ఒక ప్రక్క మీకు పొలం ఉంది, ఒక ప్రక్క మంచి రాబడి ఉంది, మంచి స్థితి ఉందంటగా. అంటే 2 విషయాలలో మా ఆయన బాగా భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడు. ఒకటి త్రాగుడు, లేనిపోయినటువంటి వ్యభిచారపు వ్యసనాలు, తరువాత ఈ మత్తు పదార్థాలు. వీటికే అమ్మేశాడట పొలం అంతా. వీటికి అమ్మేశాడంటే పొలం అంత పొలం అమ్మి వెయ్యగా మళ్ళీ అప్పుల పాలైపోయారట వాళ్ళు. దరిద్రత అనుభవిస్తున్నామండి అని అన్నారు. కాదా? అది చేతులారా తెచ్చుకున్నటువంటి దరిద్రత కాదా? అది చేతులారా తెచ్చుకున్న విధానం కాదా? ప్రియులారా, గ్రహించారా? అది ప్రమాదం అని మనకు తెలుసు. ఒక సిగరెట్ తాగేవాడున్నాడు. ప్రియులారా, సిగరెట్ త్రాగుట ఆరోగ్యానికి హానికరమని ఆ పెట్టి మీదే రాసి ఉంటుంది. కానీ చూస్తాడా దాన్ని? ఆలోచిస్తాడా? ఉండదు. మద్యపానం ప్రియులారా, త్రాగుట నిషేధం అని ఉంటుంది. ప్రతి సీసా మీద ఉంటుందా? ఉంటుందండి. మద్యాన్ని గురించి చెప్పాలి అనుకున్నప్పుడు, మద్యాన్ని గురించి ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ముందు వెంటనే ఒక స్లోగన్ చేస్తాడు టీవీల్లో. ఏవండి, చూస్తాం, అది చదువుతాము, మనం అది చదువుతాం. కానీ ప్రియులారా, మానతారా? మానరు. అరణ్యానికి అలవాటు పడిన అడవిగాడు, పాపమునకు దాసుడైన, పాపము చేయు ప్రతివాడు పాపానికి ఏమైపోయాడు? దాసుడైపోయాడు. అంతే. ఇక ఆ వ్యక్తిని బయటికి తీసుకురావటం ఎవరి వల్ల కాదు. ప్రియులారా, మన బాధ అంతా ఏంటంటే నిత్య నరకం ఎక్కడికి వెళ్ళిపోతారనే బాధ మంది. మన వేదన, మన దుఃఖం. ప్రియులారా, నాకు తెలిసిన ఒక యవనస్తుడున్నాడు. నందిగామలో చక్కగా ప్రార్థనకు వచ్చేవాడు, రక్షించబడ్డాడు, ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ ఉండేవాడు. ప్రియులారా, తన జీవితంలో ఈ పెయింటింగ్ వేసే వాళ్ళతో పాటు వెళ్ళి ప్రియులారా అతడు లేనిపోయిన అలవాట్లు నేర్చుకున్నాడు. కైనీలు వేయటం, త్రాగటం నేర్చుకున్నాడు. వచ్చి మళ్ళీ ఆదివారం ప్రభు బలలో పాలు పంపులు పొందేవాడు. ఆ విషయం నాకు తెలియదు. ఒకరోజు నాకు చెప్పారు ఎవరో, అయ్యా ఫలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు అని చెప్పాను. వాక్యంతో హెచ్చరిక చేశాను, వినలేదు. చివరికి అతడు ఒక 2 సంవత్సరాల తర్వాత ప్రార్థన మానేశాడు. నేను చెబుతూ ఉంటే తట్టుకోలేక నాకు భయపడి అటు ఇటు దాక్కుంటూ ప్రియులారా దేవుని మందిరానికి దూరం అయిపోయాడు. అయినా కూడా నేను వారింటికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయిని హెచ్చరిక చేస్తూ ఉండేవాడిని. 35 సంవత్సరాలు ఉంటాయి. 2 సంవత్సరాల తర్వాత మన విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఉండి ఏడుస్తూ అర్ధరాత్రి 11 గంటలకు నాకు ఫోన్ చేశాడు. అయ్యగారు, నా కొరకు ప్రార్థన చేయండి. ఏంటయ్యా, ఎక్కడున్నావు అనంటే, ఆంధ్ర హాస్పిటల్లో ఉన్నాను. ఎందుకయ్యా అనంటే, ఏమి లేదు, ఉదయకాలంలో నేను మొహం గడుక్కుంటున్నాను, నోట్లో నుంచి బ్లడ్ పడింది. అక్కడ నందిగామ హాస్పిటల్కి వెళ్ళాను, ఇక్కడ కాదు విజయవాడ వెళ్ళమన్నారు. విజయవాడ వచ్చాను, టెస్టులు చేశారు. టెస్టులు చేస్తే గొంతు క్యాన్సర్, నువ్వు చచ్చిపోతావు ఇంకో నెలలో అన్నారు. ఇలా ఆలోచించారా? ఆ మాట విన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. అప్పుడు వాళ్ళకి చిన్న పిల్లలండి, 2 చిన్న పిల్లలు. ఇప్పుడు వాళ్ళు యవనస్తులయ్యారు. భార్య విధవరాలైపోయింది. చిన్న పిల్లలు.
దిక్కులేని వాళ్ళు అయిపోయారు. ఏడుస్తూ ప్రియులారా, అలాగే అతడు బాధ అనుభవిస్తూ మంచంలో ఉండి చచ్చిపోయాడండి. కొన్నాళ్ళకు చనిపోయాడు. ప్రియులారా, ఆ కుటుంబాన్ని చూసినప్పుడల్లా నాకు ఆ వ్యక్తి జ్ఞాపకం వస్తాడు. ఎంత యవనస్తుడు, ఎందుకు జీవితాన్ని అలా పాడు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. మనము నష్టపోయిన తర్వాత జీవితాన్ని ప్రియులారా ఏదో మార్చుకోవాలనుకుంటే అది మనకు సాధ్యమయ్యే పని కాదు. వాక్యము హెచ్చరిక చేస్తున్నప్పుడే మన జీవితాలను మార్చుకుంటే చాలా మంచిది. భక్తిహీనుని యొక్క వచ్చుబడి పాపమును ఏం చేస్తుందంటే అది చూసారా ఎంత ప్రమాదకరమైన స్థితో. అక్కడ అదే అంటున్నాడు, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు. ఏవండి, మన కష్టార్జితం, కష్టపడి వచ్చే డబ్బు ప్రియులారా, మనకు వచ్చేటువంటి సొమ్ము మనము ఇదిగో ఇటువంటి వాటికి వ్యయం చేస్తున్నామట. అది ఎందుకు మీరు అలా నష్టపరుచుకుంటున్నారు అని ప్రశ్నిస్తూ మళ్ళీ ఏం చెప్పాడు తెలుసా? నా మాట ఆలకించండి, జాగ్రత్తగా వినండి. మీరేదో అనుకుంటున్నారు కానీ, మీరేదో మాట్లాడుకుంటున్నారు కానీ అది ఎంత ప్రమాదకరమైంది గుర్తు చేసుకోండి. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం ఇచ్చాను కదా భూమి మీద, దాన్ని భుజించండి అన్నాడు. దేవుడు మంచి పదార్థాలు ఇవ్వలేదండి మనకి. దేవుడిచ్చిన వాటిలో ఇది మంచిది కాదండి తినటానికి అనేది ఏమన్నా చెప్పండి. తినే వస్తువులలోనండి డాక్టర్లు ఏమంటారండి? డాక్టర్ల దగ్గరికి వెళితే ఏ సీజన్లో వచ్చేటువంటి పండు ఆ సీజన్లో తినండి అంటాడు. అంటే దేవుడు ఏ సీజన్లో ఏ పండు తినాలో ఆ పండు అన్ని మనకిచ్చాడా? అవన్నీ మంచి పదార్థాలేగా, అవన్నీ మంచి పదార్థాలే కదండి. ఆ మంచి పదార్థాలన్నీ తినొచ్చు కదా. అదే ఇక్కడ అంటున్నాడు, మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు. దేవుడు మనకిచ్చిన మంచి పదార్థములన్నీ కూడా సారవంతమైనవి, అంటే బలమైనటువంటి ఆహార పదార్థాలు మనకిచ్చాడు. బలమైన మంచి పదార్థాలు ఇచ్చాడు, ఆరోగ్యకరమైన పదార్థాలు ఇచ్చాడు. ఇవి మానేసి ఆహారము కాని దాని కొరకు మనుషుడు ఏం చేస్తున్నాడు? ఎగబడుతున్నాడని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే ఎంత ప్రమాదం అండి ఇది. ప్రియులారా, దేవుని మాటలు చాలా గొప్పవండి, ఉన్నతమైనవండి. ఆ మాటలు తీసుకుంటే మనం బాగుపడతామండి, లేకపోతే చాలా నష్టపోతామండి, చాలా నాశనం అయిపోతామండి. అదే అంటాడు ఇందాక, దరిద్రుని యొక్క పేదరికము వానికి నాశనకరం అన్నాడే. ఇదిగో ఈ స్థితే ప్రియులారా. ఈ 3 వచనాలలో దాగి ఉన్న విషయాలన్నీ మనం కలిపి అర్థం చేసుకుంటే చాలా విషయాలు ఇందులో దాగి ఉంటాయి. ఇక్కడ కూడా అదే అన్నాడు. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో కూడా అదే మాట అన్నాడు కదా. మళ్ళీ ఒక్కసారి చదవండి 15వ వచనము నుండి 15వ వచనం. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించును. ఇవన్నీ తెలుసుకోండి. ఇవన్నీ చేస్తున్నాను కదా. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటో 17వ వచనం చెబుతున్నాడు. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ. ఇదిగో ఇన్ని మాటలు చెప్పాను కదా, ఇన్ని సంగతులు చెప్పాను కదా. భక్తిహీనుని స్థితి ఏంటో, దరిద్రుని స్థితి ఏంటో, ఒక కష్టార్జితాన్ని, నీతిమంతుని కష్టార్జితం ఏంటో, ఇన్ని విషయాలు చెప్పాను కదా. ఇదంతా ఏంటట? గద్దింపట. ఏం చేస్తున్నాడట? వీటితో మనల్ని గద్దిస్తున్నాడట. ఏమండి, ఈ గద్దింపు మంచిదా కాదా చెప్పండి మనకి. ఇది మంచి మార్గంలో నడిపేదా కాదా చెప్పండి మనకి. ఏమండి, ఈ గద్దింపు మంచిదేనా? ఈ ఉపదేశం మంచిదేనా? ఏమండి, ఒకసారి ఆలోచించండి. మనకు ఎవరైనా కానివ్వండి, మనకు చిన్నోళ్ళు కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, మంచి ఉపదేశం ఇస్తున్నప్పుడు తీసుకోవటం మంచిదా కాదా? చాలా మంచిదండి, తీసుకోవాలి. వాళ్ళు మనకంటే చిన్నోళ్ళు కావచ్చు, ప్రియులారా మనకంటే జ్ఞానము లేని వాళ్ళు కావచ్చు, మనకంటే చదువు తక్కువ వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రియులారా వాళ్ళు మనకంటే తక్కువ వారు కావచ్చు అన్ని విషయాలలో. కానీ వాళ్ళు ఉపదేశం మంచిదైనప్పుడు, అది మన జీవితాలకు ఉపయోగమైనప్పుడు తీసుకోవటం మంచిదా కాదా? మంచిదే. ఆ గద్దింపు మంచిదేనండి. అందుకేనండి ఇక్కడ ఒక మంచి ఉపదేశం ఇస్తున్నాడు. ఏం ఉపదేశం ఇస్తున్నాడు అనంటే, జాగ్రత్త,
ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణం అవుతుంది, దరిద్రుని యొక్క పేదరికము వానికి నాశనకరం అవుతుంది. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఇవన్నీ కూడా మీకు నేను గద్దిస్తున్నాను, జాగ్రత్త పడమని ఆశపడుతున్నాను. జాగ్రత్త పడితే మీకు మేలు దొరుకుతుంది. ఈ ఉపదేశాన్ని గనుక మీరు వింటే జీవ మార్గములో ఉంటారు. చూసారా, ఈ ఉపదేశం వింటే మనం ఏ మార్గంలో ఉన్నట్టు? పరలోకానికి వెళ్లే మార్గం, నిత్య జీవానికి వెళ్లే మార్గం. ఈ గద్దింపు విని కూడా మీరు తిరగకపోతే, మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా, ఎంతగా నేను దేవుల్లో ఉన్నానని చెప్పుకున్నా అది జీవ మార్గానికి సంబంధించినది కాదు. ఏమండి, నేను చెప్పట్లేదండి ఆ మాటలు. ఎవరు చెబుతున్నారు? దేవుని వాక్యం చెబుతుందండి. కాబట్టి ఎన్ని మాటలు విన్న తర్వాత కూడా గద్దింపుకు లోబడితే మన జీవితాలు దీవెనకరముగా ఉంటాయి. లేకపోతే ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మన జీవితాలు ప్రియులారా ఒక ఆధ్యాత్మికమైన దరిద్రలోనికి వెళ్ళిపోతే, పనికి మాలిన స్థితిలోనికి వెళ్ళిపోతే దిక్కు లేనటువంటి వారిగా మన జీవితాలు ఉండిపోతాయి. ఆ రోజు ఏడ్చి ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఆ రోజు దుఃఖపడి ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఆ రోజు ప్రియులారా మనము దుఃఖముతో వేదనతో కేకలు వేసిన మనల్ని గమనించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? కాబట్టి నా ఉపదేశం వినండి, జీవ మార్గంలోనికి రండి, గద్దింపు వినండి, గద్దింపుకు లోబడండి, మీ జీవితాలను జాగ్రత్త పరచుకోండి అని దేవుడు ఒక మంచి మార్గాన్ని మనకు చూపిస్తూ, మన లోపాలను ఎత్తి చూపిస్తూ, అది కాదు ఇది మీరు నడవలసిన మార్గం అని దేవుడు మనకు తెలియచేస్తున్నప్పుడు ఆయన మాటకు లోబడితే బాగుపడతాం. ఆయన మాటకు లోబడితే మన జీవితాలు ప్రియులారా చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరముగా ఉంటాయి. ఆయన మాటకు లోబడకపోతే నాశనకరమే మన జీవితం అవుతుంది. ఇది మనం ఎరిగి దేవుని సన్నిధిలో మనము ఏ స్థితిలో ఉన్నాం, ఏ మార్గములో జీవిస్తున్నాం, ఏ నాశనకరమైన స్థితిలో ఉన్నాం ఎరిగి ప్రియులారా ఒక మంచి మార్గాన్ని, దేవుని ఉపదేశాన్ని విని అందులో ముందుకు వెళదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మంచి మాటలు దేవుడు తన గ్రంథంలో మన కొరకు రాయించాడండి. నిజంగా ఈ లోకములో ఎందుకు పనికి రాని వారం మనం, ఉపయోగము లేని వారం మనం. ఒక మాటలో చెప్పాలంటే లోక సంబంధంగా ప్రియులారా మనము అందులముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆయన కృప చూపించాడు, తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఈ పరిస్థితులన్నిటి నుంచి మనల్ని విడిపించటానికి సిలువలో బలి చేశాడు. ఆయన మన తండ్రి. ఆయన మనకు తండ్రిగా ఉంటే మనకు కొరత ఏంటి చెప్పండి? ఆయన మనకు తండ్రిగా ఉంటే ఆయనే మన ఆస్తి కదా, ఆయనే మన ఆశ్రయ పట్టణం కదా. ఇదిగో ఆయన ఆశ్రయించిన వారు ఎవరు నష్టపోయారు చెప్పండి? ఆయన ఆశ్రయించిన వారు ఎవరు శాపాన్ని అనుభవించారు చెప్పండి? మేలు కలిగించే దేవుడు ఆయన. మన జీవితాల్లో మేలు పొందాలి దేవుడు కోరుకుంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారు ధన్యులు. వారు నిశ్చయముగా వారి కష్టార్జితాన్ని అనుభవిస్తారు. నీతిమంతుని కష్టార్జితం అది జీవదాయకంగా ఉంటుంది. తన లోగిట తన భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంది. ఇదిగో తన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉన్నారు. ఎంత ఆనందకరమైన కుటుంబం! ఈనాడు కుటుంబాల్లో సరైన నెమ్మది లేదు. పైకి ప్రేమతో మాట్లాడుకుంటున్న లోపల అనేక రకాలైనటువంటి ప్రియులారా ద్వేషాలు పగలతో బ్రతుకుతున్నారు కదా. ప్రియులారా ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకు ఈ స్థితి నా కుటుంబానికి వచ్చింది? ఎందుకు ఈ పరిస్థితిలో నేనున్నాను? నా జీవితంలో నా పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎందుకు లేరు? నా భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఎందుకు లేదు? నేనెందుకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం లేదు? ఆలోచన చేద్దామండి. మన జీవితాలు వాక్యం తట్టు తిరగాలి, దేవుని మాటకు లోబడాలి, గద్దింపుకు లోబడాలి. తెలిసి పొరపాటులోనికి వెళ్ళిపోకూడదు. తెలిసి మనము పాపములోనికి వెళ్ళిపోకూడదు. ప్రియులారా, దేవుని ఎదుట మనము జాగ్రత్త పడాలి. వాక్యం ఇచ్చినప్పుడు, వాక్యం అలా హెచ్చరిక చేసినప్పుడు ఇది ఆయన గద్దింపు కదా. ఒక్కసారి మనమందరం ఆలోచన చేద్దాం. ప్రభువా, నా యొక్క జీవితం నాయన జీవదాయకముగా ఉందా? నాశనకరమైన స్థితిగా ఉందా నాయన?
నా ఇల్లు ఎలాగుంది, నా భర్త ఎలా ఉన్నాడు, నా భార్య ఎలాగుంది, నా పిల్లలు ఎలాగున్నారయ్యా. అయ్యా ఒకసారి నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఒకవేళ నా చేతులారా నేను నీకు దూరం అయిపోయి నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నానేమో, దీవెన లేని వ్యక్తిగా బ్రతుకుతున్నానేమో, పగలు ద్వేషాలతో బ్రతుకుతున్నానేమో, పైకి నటిస్తూ పైకి ప్రేమ కలిగిన వారిగా ఉండి లోపల దేవుని శక్తి లేకుండా జీవిస్తున్నానేమో. నాయన నన్ను జ్ఞాపకము చేసుకోండి అయ్యా. ఈ రాత్రి సరి చేసుకుంటాను, జాగ్రత్త పడతానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, జీవ మార్గములో నేను ప్రయాణం చేస్తానయ్యని మళ్ళా మనము దేవునికి అప్పగించుకుందాం. అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం.